మామ రిజల్ట్స్ వచ్చాయి కానీ ఏంటిది? ఎందుకు ఇలా జరుగుతుంది? జీవితంలో పుట్టక ఏదో ఒకటి సాధించాలి, కానీ నా వల్లే వర్కౌట్ అవ్వట్లేదు. అమ్మకి నాన్నకి అబద్ధాలు చెప్తే నన్ను నేనే మోసం చేసుకుంటే ఇంకా అన్నాను. నాన్న ఇస్తూ ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? నాకే లైఫ్ వద్దు. ఇక్కడ చనిపోతే అందరికీ తెలిసిపోతుంది, కానీ ఎవరికి తెలియకుండా చావాలి. ఎస్, ఎవరికి తెలియకుండా చావాలి. సారీ నాన్న, నేను చేసే తప్పు, కానీ క్షమించు. హే మిస్టర్, ఏం చేస్తున్నావు? ప్లీజ్ సార్, నన్ను ఆపకండి. ఎంత కష్టపడినా కష్టంలోనే మిగిలిపోతుంది. ఏమీ సాధించిన భయం, ప్రతి క్షణం నరకం. అందుకే సార్ చచ్చిపోతాను. ఏంటి ఆగిపోయావు? భయం వేస్తుందా? నువ్వు చచ్చిపోతావు, నలుగురు నేర్పిస్తావు, అంతకు మించి నీకు కొరిగేదేం లేదు. అయినా సత్య సాధించేదో బతికి సాధించచ్చు కదా. అందరూ ఆత్మహత్యలు చేసుకున్నాలని పిరికి వాళ్ళంటారు. ఎందుకో తెలుసా? చావడానికి పెట్టేదైనా బతకడానికి పెట్టలేకపోతున్నానని. ఏదైనా ఊరికనే వస్తే బాగుంటుందని అనుకునేవాడు కూడా అనుకుంటాడు. అందుకే వాడు ఆ పని చేస్తాడు. మంచుకున్న పెద్ద అవలక్షణం అది. నువ్వు అనుకున్న పని నిజాయితీగా చేయాలి. పనిచేసే ప్రాణం పోదు కదా, ప్రాణం పోయేలా పనిచేయాలి. ఒకసారి సక్సెస్ రాలే అందరినీ ఇలా చేసుకుంటే ఒక అబ్రాహం లింకన్ గారు ఉన్నారు, ఒక పివి నరసింహారావు గారు ఉన్నారు. మంచి తలుచుకుంటే ఏదైనా సాధించచ్చు బాస్. గుండెల్లో ధైర్యం, చూపులో పని, ఎప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటాయి. చూస్తుంటే ఏ పని జరగదు, చేస్తేనే అనుకునేవాడు. ఈ లోకంలో ఏ పనైనా తీసుకో, దానికోసం నువ్వు కష్టపడితే అది నీకు బానిస అవుతుంది, లేకపోతే నువ్వు దానికి బానిస. నీ ఊహల్ని కష్టంతో క్రియలుగా మార్చడం నీ వంతు. సక్సెస్ ఏముంది బాస్, కాళ్ళ కింద బానిసలా పడి ఉంటుంది. నువ్వు చేసే పని వల్లే నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే దాని సొల్యూషన్ కూడా నువ్వు చేసే పనిలోనే ఉంటుంది. అడుగు వెనక్కి పడకూడదు, ఒక్క అడుగు తడపడకూడదు. మనిషికి చావని పుట్టుకతో మొదలైన భయం బాస్, దాన్ని జయించాలి. ఎంతోమందికి అది చాటగాకనే ఇలా వాళ్ళే చంపేసుకుంటారు. నువ్వు చనిపోయినప్పుడు నీ శవాన్ని చూసే కాటి కాపరు నిన్ను చూసాడు బాస్. అది దాని అమ్మ లైఫ్ అంటే. ఒకే ఒక లైఫ్ బాస్, మనం కరెక్ట్గా నిజాయితీగా ఉంటే ఈ ఒక్క లైఫ్ చాలు బాస్. నిజమే భయ్యా, ఈరోజు నువ్వు లేకపోతే ఒక పిక్చర్ ఒకటి చచ్చిపోయిండేవాడిని. ఈరోజు ఈ క్షణం తెచ్చింది నాకు లైఫ్ అంటే. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఆశ్చర్యపోతున్నావా? నేను మనిషిని కాదు. నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి నేను ఇతనికి కనిపిస్తున్నానని. కరెక్ట్గా 2 months బ్యాక్ ఇదిగో ఇక్కడే నీలాగే ఆవేశపడి నన్ను నేను చంపేసుకున్నాను. ఈ చేతులతో నన్ను నేను చంపేసుకున్నాను. దూకేశాను. నాకు బాధ తెలిసేలోపే చనిపోతాను అనుకున్నాను. కానీ అప్పుడు పడ్డ నరకం
5 సెకండ్లు కూడా 5 యుగాలుగా గడిచాయి. శ్వాస నన్ను విడిచి వెళ్ళిపోతుంటే ఇంకా శ్వాస తీసుకోవాలనిపించింది. కానీ ఈలోపే గుండె ఆగిపోయింది. ఇప్పటికీ అమ్మా నాన్నని ఇంకా ఏడిపిస్తూనే ఉన్నాను. జీవితం ఇచ్చిన అమ్మని నాన్నని జీవితాంతం ఏడిపించడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాను. అందరూ దేవుడు రాస్తున్నాడు జరుగుతుంది అనుకుంటారు, కానీ మనం చేస్తున్నాం జరుగుతుంది అని ఎవరు అనుకోరు. కానీ ఇదే నిజం, మనం చేస్తున్నాం అది జరుగుతుంది, దానికి దేవుడు సాయం చేస్తున్నాడు. అంతా మంచితలో ఉంది బాస్. నీకు నువ్వే నీ లైఫ్ గురించి ఒక ఛాన్స్ తీసుకో. దేవుడు ఎవరి భవిష్యత్తు ముందే రాయలేదు. నేను ఇంత ఫులిష్గా ఆలోచించాను. థ్యాంక్ యూ గాడ్. ఈరోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను. అతను ఎవరో నాకు తెలియదు, అతను అక్కడ ఎందుకు ఉన్నాడో కూడా తెలియదు. కానీ అతను కలిసాక ఇది జీవితం అనిపించింది. నేను సరిగ్గా లేననిపించింది. అతను నాకు ఎందుకు అనిపించేలా చేసావో నాకు తెలియదు. ఒక మనిషి చనిపోతుంటే పడిన నరకం అతనిలో చూశాను. ఎందుకు ఇలా చేశానా అనే పశ్చాత్తాపం చూశాను. వాటికన్నా లైఫ్ లీడ్ చేయడం చాలా ఈజీ అనిపించింది. లవ్ యూ గాడ్. అతని వల్ల లేకపోతే ఈరోజు నేను ముందు మోకరించేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ రియలైజ్ హౌ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్. ప్రపంచంలో ప్రతి 30 సెకండ్కి ఒక టీనేజర్ చనిపోతుంది. అందులో అధిక సంఖ్య మన భారతదేశంలోనే జరుగుతున్నాయి. ఒక్క 2011లోనే 1,80,000 మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. వాటిలో ఎక్కువ మంది టీనేజర్సే. కేవలం సిల్లీ రీజన్స్, ఎగ్జామ్లో మార్కులు రాలేదని, పేరెంట్స్ కొట్టారని, అర్థమే లేని ప్రేమ విడిచిపోయిందని, ఆవేశంలో ఆలోచించుకునే డెసిషన్స్ తీసుకుని వాళ్ళే అతి కిరాతకంగా చంపేసుకుంటున్నారు. వాళ్ళే ప్రపంచం అని బ్రతుకుతున్న వాళ్ళకి కన్నీళ్ళు మాత్రమే మిగులుస్తున్నారు. జీవితం మీద ఆశ ఉన్నప్పుడు ఆశగా దాన్ని సాధించుకోవాలి, కానీ నిరాశపడకూడదు. మా ఈ సినిమా చూసి సూసైడ్ చేసుకోవడం తప్పు అని ఆలోచన వచ్చిన వాళ్ళందరికీ ఈ సినిమా అంకితం. ఇలాంటి అర్థం లేని పనులకు ఏమని పేరు పెడతారో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇట్లు మా టీం. యాక్షన్ యాక్షన్. అందరూ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని తిరిగి వాళ్ళంటారు. యాక్షన్. అరే నువ్వు చెప్పొద్దు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు బాస్. గుండెల్లో ధైర్యం, చూపులో కాన్ఫిడెన్స్. ఈ రెండు చూస్తుంటే ఏ పని జరగదు, చేస్తేనే మన పని జరుగుతుంది. పోయింది రైట్. ఇంకోటి చెప్పు మళ్ళీ సరే. ఏంటి ఆశ్చర్యపోతున్నావా? నేను ఆ మనిషిని కాదు. కరెక్ట్గా 2 months బ్యాక్ ఇదిగో ఇక్కడే ఈ చేతులతో నన్ను ఇక్కడే ఇలాగే. యాక్షన్. కరెక్ట్గా 2 months బ్యాక్ చేతుల పైకి ఇక్కడే ఇంకా ఆవేశపడి నన్ను నేను ఈ చేతులతో చంపేసుకుంటాను. ఈ చేతులు బాగుంది. చుట్టూ ఎవరూ లేరు, గోడలు పగిలేలార్చాను. పోయింది. యాక్షన్. ఇంత మన చేతుల్లోనే ఉంది బాస్. దేవుడు ముందే ఎవరు భవిష్యత్తు రాలేదు, నీకు నువ్వే వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? యాక్షన్. కట్.